తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 41వ కీర్తన 1వ చరణం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు బీదల ఎడల ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నేడు ఆయన బిడ్డలమైన నీవు నేను కూడా బీదల ఎడల కఠిన హృదయము కలవానిగా ఉండకుండా వారికి సహాయము చేసి వారిని కటాక్షిస్తే దేవుడు నీకు సహాయము చేసి నిన్ను కటాక్షిస్తాడు, ఆదరిస్తాడు. అసలు బీదలు అనగా డబ్బులేనివారు, తినడానికి తిండిలేనివారు, ఉన్న వాటిని తాకట్టు పెట్టుకునేవారు, దిక్కుమాలినవారు, అందరికీ అసహ్యులు, బాధింపబడువారు. అలాంటి పరిస్థితిలో చిక్కుకుపోయి పిలువబడేవారు నిస్సహాయులైన వారిని బీదవారిగా అభివర్ణిస్తాము. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే కొలది వారు బీదలకు తప్పక సహాయపడాలి. కానీ నేడు చాలామంది అవిధేయత, అత్యాశ, స్వార్థము, ధనదాహము వలన సహాయము చేయక ధనవంతులు మరింత ధనికులగుచున్నారు, బీదవారు మరింత కడుబీదలై ఆత్మహత్యలు చేసుకొనుచున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేడు దేవునియందు విశ్వాసముంచిన నీవు బీదవారైన ఎడల నిర్లక్ష్యము చూపి పాపము చెయ్యక, దేవుడు నిన్ను పరీక్షించడానికి నీ మధ్య ఉంచిన బీదవారుని పట్టించుకొని సహాయపడితే దేవుడు మరణము నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారిపడకుండా నీ పాదములను తప్పించును. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మల్ని ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేం చేయబోతున్న పనులన్నిటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మలను విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరలోక పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, నిత్య సన్నిధి సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.